ఇక తెలంగాణ హైకోర్టు వద్ద ఆర్ కృష్ణయ్య మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. చట్టాలు కూడా బీసీల పచ్చానం వచ్చాయి. రాజ్యాంగము చట్టము వీటికి రెండుకి మించిన ధర్మము న్యాయం చాలా గొప్పది. అవి రెండు కూడా బీసీల పచ్చానున్నాయి. ఈ కేసు గెలుస్తాయి అనడానికి బలమైనటువంటి ఆధారాలు గ్రౌండ్స్ ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రజలు ఏమాత్రం కన్ఫ్యూజ్ చేయకుండా మీ పచ్చాన తెగించి పోరాడతాం. ఇక్కడే కాదు, సుప్రీంకోర్టు దాకా ఎక్కడంటే అక్కడ ప్రజా పోరాటాలకు ఏ ప్రభుత్వాలైనా ఏ కోర్టులైనా దిగొస్తాయి. మనం చూసాం పంజాబ్లో రైతులు తమ హక్కుల కోసం కోట్లాడితే ప్రభుత్వాలు దిగొచ్చాయి, కోర్టులు దిగొచ్చాయి వాళ్ళు కోరిన డిమాండ్ నుంచి. హర్యానాలో ప్రజలందరూ కొట్లాడి అక్కడ రోడ్లు దిగ్బంధం చేశారు, ఢిల్లీకి నీళ్లు బంద్ చేశారు. బలమైన ఉద్యమాలు రిజర్వేషన్ల కోసం వస్తే ప్రభుత్వం దిగొచ్చింది. కాబట్టి ఇప్పుడు కూడా బీసీలందరూ ఇన్వాల్వ్ అయినరు. మనం అన్యాయం జరిగినప్పుడు కొద్దిగా సహిస్తాం, అవమానం జరిగినప్పుడు సహించాం. మనకు 42 ఇస్తూ జీవో జారీ చేశారు. నోటికారి అన్నం బుద్ధ లాగడానికి ఎవడు ప్రయత్నం చేసినా వదిలిపెట్టేది లేదు. ఇప్పుడు కాదు, హాస్టల్ పెట్టాలని, స్కాలర్షిప్లు ఇవ్వాలని, గురుకుల పాఠశాలలు పెట్టాలని, లోకల్ బాడీ రిజర్వేషన్లు పెట్టాలని, ఉద్యోగాలు భర్తీ చేయాలని ఇప్పటి వరకు 12,000కు పైగా ఉద్యమాలు చేసినాం. చరిత్ర సృష్టించాం. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో బలమైన బీసీ ఉద్యమం ఉంది. అన్ని రాజకీయ పార్టీలు బీసీలలో వచ్చిన చైతన్యాన్ని గుర్తించి మేం బీసీలకు ముఖ్యమంత్రి పదవి ఇస్తాం, మేం ముఖ్యమంత్రి పదవి ఇస్తామని పోటీ పడేటటువంటి వాతావరణం ఈరోజు ఉన్నది. కాబట్టి బీసీలందరూ ఎవరు కూడా కన్ఫ్యూజ్ పడవద్దు. నాకు నామినేషన్ వేయండి. ఈ కేసు ఈడ కాదు, ఇక్కడ కూడా మనకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. తప్పనిసరి ఢిల్లీలో కూడా న్యాయ చరిత్రలోనే చరిత్ర సృష్టించబోతున్నాం. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం ఈ జీవో జారీ చేశారు. జీవోలో స్పష్టంగా ఉంది. అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు. అదేవిధంగా సుప్రీంకోర్టు చెప్పినట్టు జనాభా లెక్కలు తీశారు. డెడికేటెడ్ కమిషన్ పెట్టారు. సుప్రీంకోర్టు అనేక తీర్పుల లోపల 50% సీలింగ్ తీసేయచ్చు అన్నది. అగ్రకులాలకు 10% రిజర్వేషన్ పెట్టినప్పుడు 10% 50% సీలింగ్ అవుట్డేటెడ్ అని సుప్రీంకోర్టు చెప్పింది. 5 మంది కూడా 50% సీలింగ్ ఒప్పుకోలేదు. కాబట్టి అనేక సందర్భాల్లో ఉత్తరప్రదేశ్ కేసులో కూడా 50% సీలింగ్ లేదు, జనాభా లెక్కలు తీసి దాని ప్రకారం పెంచొచ్చు అన్నారు. ఇక్కడ జనాభా లెక్కలు తీశారు, 56% ఉంది, 42% రిజర్వేషన్లు పెట్టారు. కాబట్టి కేసుకు బలం ఉంది. న్యాయపరంగా, చట్టపరంగా, రాజ్యాంగపరంగా, ధర్మము న్యాయం ప్రకారము మన కేసుకు చాలా బలం ఉంది. కొట్లాడదాం. ఎవరు కూడా అధైర్యపడొద్దు. న్యాయం అందరికీ ఒకటే. చాలా మందికి అపోహ ఉంది, తీర్పులన్నీ కులాన్ని పట్టిస్తారు, న్యాయాన్ని ధర్మాన్ని బట్టి ఇవ్వరనే అపోహ. ఇప్పుడు రోజులు మారినాయి. సుప్రీంకోర్టులో కూడా ఈరోజు సామాజిక న్యాయం వైపు అడుగులు వేస్తున్నటువంటి చరిత్రను మనం చూస్తున్నాం. కాబట్టి ఈ కేసు బలమైన కేసు. రాష్ట్ర ప్రజలందరూ మేము ఇచ్చే పిలుపులకు కానీ ఉద్యమాలతోటి ప్రపంచ చరిత్రలే తర్వాత కింద విధైనాయి. మన ప్రజలందరూ తిరుగుబాటు చేస్తే, తిరగబడితే ఈరోజు నాకు 100 ఫోన్లు వస్తున్నాయి. అన్నగారు మీరు పిలిపివ్వండి అంటే ఇప్పుడు కాదు నాయన, హైకోర్టులో కేసు నడుస్తుంది, హైకోర్టు తర్వాత చూద్దాం. ఇక్కడ మనకంత పరిస్థితి అనుకూలంగా ఉన్నాయి, మీరు సర్పంచులు అవుతారు. ఒక్కొక్క మామూలు పంచగట్టేటోడు కూడా అడుగుతున్నాడు, ఏమన్నా మనకు సర్పంచుల రిజర్వేషన్ వార్డు మెంబర్ అయితే కూడా ఓర్వరా? పెద్ద కులపులకు చీఫ్ మినిస్టర్లు అయినరు, కేంద్ర మంత్రులు అయినరు, ఎమ్మెల్యేలు అయినరు, ఎంపీలు అయినరు, 76 ఏళ్ళు వాళ్ళే రాజ్యం వెళ్ళినరు. కాంట్రాక్టులు వాళ్ళకే, కాలేజీలు వాళ్ళకే, వ్యాపారాలు వాళ్ళకే. ఇన్ని రోజులు లేబర్ బతుకులు బతికినాం. ఈ రోజు లేక చిన్న సర్పంచ్ పదవులల్లా రిజర్వేషన్లు పెడితే ఓరుస్తలేరు. అందుకే తప్పనిసరి మీరు పిలిపివ్వండి, ఉద్యమాలు చేద్దాం, చేసుకుందాం. సమయం ఆసన్నమైంది. ఎన్ని రోజులు అణిగిమణిగి ఉంటాం, ఎన్ని రోజులు తరదించుకొని ఉంటాం. ఇది ఆత్మగౌరవ పోరాటం, ఆకలి పోరాటం కాదు, ఇది అన్యాయం పోరాటం కాదు, అవమానం మీద పోరాటం. కాబట్టి తినే అన్నం ముద్దను లాక్కుంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ సమాజంలో తిరుగుబాటు వస్తుంది. అందరూ కూడా సావధానంగా ఈ ఉద్యమాన్ని ముందుకు బలంగా తీసుకుపోదాం. ఈ రిజర్వేషన్లు సాధిస్తే భవిష్యత్తులో చట్ట సభల్లో
50% రిజర్వేషన్లకి ఇది పునాది అవుతుంది. కృష్ణయ్య ఆకాంక్ష నెరవేరిందా ఈ 42% రిజర్వేషన్తో? అంటే ఇది ఒక భాగం. తర్వాత పోరాటం ఇది చట్టసభలో పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో రిజర్వేషన్లు పెట్టిన రోజే నా ఆకాంక్ష నెరవేరుతుంది. మీరు అనుకున్నట్టు అనుకూలమైన తీర్పు రాకపోతే మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? న్యాయం, ధర్మము బీసీల పచ్చాను ప్రజాస్వామ్య సూత్రాల ప్రకారం, సామాజిక న్యాయ సూత్రాల ప్రకారం, ఆ రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం, ప్రజాస్వామ్యాల పునాదుల మీద ఈ జీవో వచ్చింది. కాబట్టి తప్పనిసరి న్యాయమే భారతదేశంలో ఏమో